అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ కొర్ర సాగుకు అనువైన రకాలు, సాగులో యాజమాన్య పద్ధతులు. నెల్లూరు జిల్లాలో ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులకు సూచనలు. పాడి పరిశ్రమలో పచ్చిమేతల ప్రాధాన్యత, అందుబాటులో ఉన్న పశుగ్రాసాల రకాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. గతంలో చిరుధాన్యాల వాడకం ఎక్కువగా ఉండేది. కానీ మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో తగ్గిపోయిన చిరుధాన్యాల వాడకం గత కొంతకాలంగా ఊపందుకుంది. దీంతో సాగు చేసే రైతుల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా కొర్రకు ఇటీవల గిరాకీ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో రైతులు కొర్రను సాగు చేస్తున్నారు. తేలిగ్గా అందివచ్చే కొర్రను తొలకరి వర్షాలు పడగానే జూన్, జూలై మాసాల్లో రైతులు విత్తుకుంటూ ఉంటారు. ఆలస్యమైతే ఆగస్టు మాసంలో కూడా ఈ పంటను విత్తుకునే అవకాశం ఉంది. కొర్ర సాగు చేయాలనుకునే రైతులు రకాల ఎంపికతో పాటు సాగులో కూడా కొన్ని మెలకువలు ఆచరించినట్లయితే ఎకరాకు 15 నుంచి 20 క్వింటాల దిగుబడితో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సస్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జ్యోత్స్నా కిరణ్మయి. చిరుధాన్యాలలో ప్రముఖమైన పంట కొర్ర. మనకి కొర్ర అనేది మామూలుగా వర్షాధారంగా పండించుకోవచ్చు. ఎక్కడైతే వర్షం తక్కువగా ఉంటుందో అక్కడ కొర్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 10 వంగడాలు విడుదల కాబడ్డ అన్ని వంగడాలు దేశం మొత్తంలో ప్రాచుర్యం పొందాయి. ప్రాచుర్యం పొందిన వంగడాలలో ముఖ్యమైనవి SIA 3156. ఈ రకము అనేది ఎక్కువ దిగుబడి ఉండటం వల్ల జాతీయ పరీక్షలలో కూడా దీనిని చెక్గా కూడా యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా సాగులో ఉన్నవి SIA 3156, సూర్యనంది, మహానంది, రేనాడు, గరుడ. ఈ రకాలలో చూసుకున్నట్లయితే గరుడ అనేది 60 రోజుల వంగడం అండి, 6 క్వింటాలు ఎకరానికి ఇస్తుంది. అదేవిధంగా మనం సూర్యనంది అనే రకాన్ని చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు కందిలో అంతర పంటగా కొర్ర వేస్తారో వారు సూర్యనంది అనే రకాన్ని తీసుకోవచ్చు. ఇది కాల పరిమితి వచ్చి 75 రోజులు. ఇది వచ్చేసి 10 క్వింటాలు ఎకరానికి ఇస్తుంది. కొత్తగా విడుదల చేయబడ్డ రకం మహానందిని సాగు చేసుకోవచ్చు. ఇవి ప్రముఖంగా రైతులు సాగు చేస్తున్న రకాలు. కొర్రలో యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్లయితే కొర్ర అనేది సాలుకి మధ్య 22.5 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 7.5 నుంచి 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా చూసుకోవాలి. అది సన్నగింజ కాబట్టి ఎక్కువ లోతులో వేసుకోకూడదు, 2 సెంటీమీటర్ల లోతులోనే వేసుకోవాలి. ఎక్కువ లోతులో పడినట్లయితే మనకి కొర్ర అనేది జర్మినేషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొర్ర అనేది ఎక్కువ లోతుగా విత్తుకోకూడదు. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం విత్తేటప్పుడు వేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక 8 కిలోల నత్రజనిని పైపాటుగా 30 రోజులప్పుడు వేసుకోవాలి. ఇలా నత్రజనిని 2 సమదఫాలుగా వేసుకున్నప్పుడు పంట ఎదుగుదల మరియు దిగుబడి అనేది కరెక్ట్గా ఉంటుంది. కొర్ర పంటలో కలుపు యాజమాన్యానికి అంతర్కృషి మరియు మనుషులతో కలుపుతీత అనేది జరుగుతుంది. కొర్రలో స్వల్పకాలిక రకమైన గరుడాన్ని శనగ కంటే ముందు తీసుకోవటం వల్ల రైతులు
ఒక సంవత్సరంలో 2 పంటలు తీసుకొని అధిక నికరాదాయాన్ని పొందవచ్చు. ఈ ఈ పంటల సరళికి గరుడ అనేది చాలా అనువైన రకము. పంట తొందరగా రావటం వల్ల శనగ పంట విత్తుకోవటానికి ఎటువంటి ఆలస్యము ఉండదు. అదేవిధంగా అంతర పంటగా వేసుకోవాలనుకున్న రైతులు గరుడ తీసుకోవచ్చు. ఈ విధంగా చిరుధాన్యాలు పంటల సరళికి అనువైన పంటలు. మనం ముఖ్యంగా చిరుధాన్యాలలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేది అగ్గి తెగులు మరియు వెరికంకి తెగులు. అగ్గి తెగులు నివారణకి మనం మ్యాంకోజెబ్ 2.5 గ్రామ్ పర్ లీటర్ పిచికారీ చేయడం వల్ల దానిని నివారించవచ్చు. అలాగే వెరికంకి తెగులు నివారణకి మెటలాక్సిల్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులు అనేవి నివారణ జరిగి దిగుబడులు తగ్గకుండా మనకి తోడ్పడతాయి. ఈ విధంగా యాజమాన్య పద్ధతులను రైతులు పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు. ఈ ఏడాది ఏర్పడ్డ ఎల్నినో ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదవుతోంది. ఎక్కడా పూర్తి స్థాయిలో పంటలు విత్తుకు నోచుకోలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జూన్ మాసంలో సగటు వర్షపాతం కంటే 33% తక్కువ నమోదు కావడం జరిగిందని వ్యవసాయ అధికారులు తెలియజేశారు. జూలై, ఆగస్టు మాసాల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదు అవుతుందన్న వాతావరణ శాఖ ముందస్తు సూచనల మేరకు రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్యపు మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి. ఈ సంవత్సరం మనకి వ్యవసాయంలో ఎల్నినో ప్రభావం అనేది ఎక్కువగా కనపడతా ఉంది. మీ అందరికీ తెలుసు, ఇప్పటికి ఎల్నినో వల్ల మనకి జూన్లో 33% వర్షపాతం తగ్గింది. అదేవిధంగా జూలైలో కూడా వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన వ్యవసాయంలో మన రైతులు ఏమి చర్యలు తీసుకోవాలి దీంట్లో అనే దాని మీద మనకి కొన్ని మన కేవీకే వారు అదేవిధంగా వ్యవసాయ శాఖ రైతులకు కొన్ని సూచనలు పాటించవలసిందిగా కోరుతున్నారు. దీంట్లో ముఖ్యంగా అవకాశం ఉన్న రైతులు లోతు దుక్కులు చేసుకోవటము. ఎందుకంటే లోతు దుక్కులు చేసుకోవటం వల్ల మనకి ఏదైనా చిన్న వర్షపాతం వచ్చినా కూడా వాటరు దాన్ని పీల్చుకొని దాన్ని భూమిలో ఉంచే అవకాశాలు ఉండటం వల్ల లోతు దుక్కులు చేసుకోవటం అనేది ఒకటి మనకి కేవీకే వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏదైనా నీటి కుంటలు కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో మనకు వాటర్ నిల్వ చేసుకోవడానికి ప్రతి పొలంలో కూడా ఒక నీటి కుంటని సిద్ధం చేసుకోవాలి. ఆల్రెడీ కొన్ని కుంటలు రైతులు ఉన్నా కూడా కొంచెం నిర్లక్ష్యంగా ఉండటం వల్ల అవి పూడుకుపోవటం ఇట్లాంటివి జరిగింది. కాబట్టి వాటి పూడికలు కూడా కంప్లీట్ చేసుకొని నీటి కుంటలు సిద్ధం చేసుకోవటం ఒకటి. తర్వాత వర్షాభావాన్ని తట్టుకునే రకాలు వేసుకోవటం అనేది కూడా ఇక్కడ ముఖ్యము. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షం ఖచ్చితంగా తక్కువగా పడుతుందని తెలిసినప్పుడు అంటే వర్షాభావాన్ని తట్టుకునే పంటలు కొన్ని వేసుకోవాలి. మనకి మొక్కజొన్న, సజ్జాయిలు, జొన్నలు, ఆముదము, వేరుశెనగ, కంది, మినుములు ఇట్లాంటివి అంటే 1-2 తళ్ళతోటి పంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పంటలు ఎత్తుకోవటం అనేది కూడా మనకి అవసరము. అదేవిధంగా పండ్ల తోటలు వీటన్నిటికి కూడా స్ప్రింక్లర్స్, డ్రిప్ ద్వారా ఇరిగేషన్ పెట్టుకోవడం ద్వారా నీటిని తక్కువ వినియోగించుకుంటూ పంటలు పండించుకునే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వాతావరణ సలహాలని ఖచ్చితంగా పాటించి మనము ఈసారి ఎప్పుడు వర్షం వస్తుంది అనేది రాదు అనేది ఖచ్చితంగా చూసుకొని పంటలు వేసుకోవటం అనేది కూడా చాలా అవసరము. తర్వాత సేంద్రియ వ్యవసాయం కూడా రసాయనిక ఎరువులు తగ్గించడం ద్వారా పశువుల ఎరువు లేదా ఆకురొట్ట ఎరువులు వేసుకోవటం ద్వారా కూడా పడిన వాటర్ అంటే తక్కువ వర్షపాతం పడ్డా కూడా వాటిని భూమి నిల్వ చేసుకొని పంటకి అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయంలో ఎక్కువ పంటలు పండించాలని కూడా వ్యవసాయ శాఖ సూచిస్తుంది. అదేవిధంగా నేల పరీక్షలు చేయించుకొని వాటికి అనుగుణంగా అంటే ఎంత తక్కువ ఎరువులు వినియోగించుకున్నట్టయితే అంత భూమి గుల్లబారి మనకి నీటిని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి తక్కువ ఎరువులతో పండించడం అనేది, తర్వాత ఏదన్నా చెరువు మట్టిని కూడా పొలాల్లో వేసుకోమని చెప్తా ఉన్నాము. తర్వాత పంటల బీమాలో చేరటం వల్ల కూడా మనకి ఒకవేళ ఈ సంవత్సరం బీమా అనేది ఖచ్చితంగా మనం కట్టినట్టయితే పంట ఎక్కడైనా ఫెయిల్ అయినా సరే, ఏ దశలో ఫెయిల్ అయినా కూడా మనకి బీమా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా పంటల బీమా పథకాన్ని వినియోగించుకోవాలి. ఈ మధ్యకాలంలో మనకి పశువులు మేతగా ఉపయోగించుకోవడానికి, అదేవిధంగా పొలాల్లో పచ్చిరొట్టె ఎరువులుగా వినియోగించుకోవడానికి మనము PMDS కిట్లను కూడా చెప్తా ఉన్నాము.
అదేవిధంగా పిఎండిఎస్ కిట్లు కూడా పెలటైజేషన్ అంటే దాని చుట్టూ మట్టి తర్వాత ఇతర ఇవన్నీ కోటింగ్ లాగా ఇవ్వటం ద్వారా దాన్ని పొలంలో వేసుకున్నప్పుడు వర్షం పడ్డప్పుడు మొలకెత్తడానికి 6 నెలల దాకా మనకి పిఎండిఎస్ కిట్లు పెలటైజేషన్ ద్వారా మొలకెత్తే అవకాశం ఉన్నందువల్ల ఆ పద్ధతిని వినియోగించుకొని కూడా మనము పంటల్ని సాగు చేసుకోవచ్చు. తర్వాత అంతర్ పంటలు అంటే ఏదన్నా పంట ఒకవేళ ఫెయిల్ అయినా రెండో పంట రావడానికి వీలుగా 2-3 రకాల పంటల్ని అంతర్ పంటలుగా వేసుకొని కూడా మనము ఈ ఎల్నినో నుంచి మన రైతులు కాపాడుకోవాలని చెప్పిస్తాం పంటల్ని తెలియజేస్తూ ఉన్నాము. నెల్లూరు జిల్లాలో మనకి అక్టోబర్ నుంచి వర్షాలు ఉంటాయండి, ఆగస్టులో వర్షం ఉండదు. కానీ ఏదన్నా చెదురుమదురు వర్షాలు కానీ పడ్డట్టయితే మనకి ఆగస్టు నుంచి కంది, తర్వాత మొక్కజొన్న, జొన్న ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. కంది పంటను కూడా మనకి అప్లాండ్ మండల్స్లో వేసుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా రైతులకి 50% సబ్సిడీ మీద అన్ని విత్తనాలు అందించడానికి అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా మనము ఈ విత్తనాలన్నీ పెట్టడం జరిగింది. పచ్చిమేతలు లేనిదే పాడి దిగుబడి లేదు అన్న విజయసూత్రం మనందరికీ తెలిసిన గ్రాసాలను సమృద్ధిగా అందించలేని పరిస్థితి పశుపోషకులది. ప్రపంచీకరణ పుణ్యమా అని సాగు భూమికి కొరత ఏర్పడడంతో దానాలపై అధికంగా ఆధారపడుతున్నారు. దీంతో పెట్టుబడులు భారమై పరిశ్రమకు దూరమవుతున్నారు. అలా కాక పచ్చిమేతలను పుష్కలంగా అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు రైతుల ఆదరణ పొందిన APBN1 కోయంబత్తూరు పశుగ్రాస రకాలు, గిని సూపర్ నేపియర్ గ్రాసాలతో పాటు నేడు ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుత కాలంలో సాగుకు ఏ ప్రాంతాలకు ఏ పశుగ్రాసాల సాగు అనువుగా ఉంటుందో వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. పశుపోషకులు ముఖ్యంగా పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. పశువుల మేతలో ముఖ్యమైనటువంటివి పచ్చగడ్డి, ఎండుగడ్డి, దానా. అయితే ఈ ఎండుగడ్డిని వరిగడ్డిని కానీ, గోధుమ గడ్డిని కానీ, లేకపోతే జొన్న చొప్పను కానీ, ఉలవ తీగ కానీ, బర్సిం తీగ కానీ, కౌపీ తీగ కానీ మనం ఎండబెట్టి మనం ఎండుగడ్డిగా పాడి పశువులకు ఇచ్చుకోవచ్చు. మరి దానా అనేది మనం తయారు చేసుకోవాలి. అదేవిధంగా పచ్చగడ్డి విషయానికి వచ్చేటప్పుడు ప్రతి రైతు కూడా ఉన్నటువంటి భూమిలో 10% భూమిని పశుగ్రాసాల సాగుకు ఉపయోగించాలి. ఎందుకంటే పచ్చగడ్డి లేనిదే పాడి దిగుబడి రాదు. ఈ వర్షాకాలంలో నీటి సదుపాయం ఉన్నటువంటి ఈ రైతులు ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలని సాగు చేయాలి. ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలలో చాలా రకాలు ఉన్నాయి. మనకు పాత వెరైటీ ఏంటంటే NB21 ఇప్పుడు అది లేదు. మనకు కనిపిస్తున్నవి CO1, CO2, CO3, CO4, CO5 వరకు కూడా కోయంబత్తూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసి ఉన్నాయి. అయితే మనకి CO4, CO5, CO3 బాగా ప్రాచుర్యము చెందాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి వెరైటీ APBN1, ఆంధ్రప్రదేశ్ బాజ్రా నేపియర్ 1. ఈ పశుగ్రాసం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో పాడి అభివృద్ధి అనేది చాలా బాగా జరిగింది. నేపియర్ రకాల్లో మనకు చాలా రకాల్లో ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ రకాల్లో ముఖ్యంగా మనము బ్రెజిలియన్ నేపియర్ అనేటువంటి ఒక పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నాము. అదేవిధంగా ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ అనేటువంటిది మనం ఇక్కడ సాగు చేసి రైతు సోదరులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ మించింది సూపర్ నేపియర్ పశుగ్రాసం అనేది 2016వ సంవత్సరంలో మనం తెచ్చి మొత్తం దేశం మొత్తం మీద కూడా మనం ఈ పశుగ్రాసాన్ని రైతులకు అందించడం అనేది జరిగింది. కాబట్టి వర్షాకాలంలో ప్రతి రైతు కూడా ఈ పశుగ్రాసాలని సాగు చేయాలి. మెట్టు ప్రాంతం ఉన్నటువంటి రైతులు గిని గడ్డిని సాగు చేసుకోవాలి. ముంపుడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పారాగడ్డిని సాగు చేసుకోవాలి. సారవంతమైనటువంటి భూమి, నీటి సదుపాయం ఉన్నటువంటి రైతులు ఈ హైబ్రిడ్ నేపియర్ వంటి పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. తక్కువ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆరుతడి పదులలో జొన్న కానీ, మొక్కజొన్న కానీ, అలసంద కానీ, కట్టిజనుము కానీ, అలాగే పిల్లి పెసర కానీ వంటి సీజనల్ పశుగ్రాసాలు అంటారు, వీటిని కూడా సాగు చేసుకొని పశువుల యొక్క మేత కొరతను నివారించవచ్చు. ఈ ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ అనేటువంటి పశుగ్రాసము ఇక్కడ సాగు చేయడం అనేది విరివిగా జరుగుతుంది. దీనిలో ఎక్కువగా
విటమిన్ ఏ ఉంటుంది. అదేవిధంగా ప్రోటీన్ 6 నుంచి 8% ఉంటుంది. దీని కాండం కూడా చాలా మృదువుగా ఉంటుంది. ఇది వింటర్ డార్మెన్సీ అంటే శీతాకాలంలో పెరుగుదల అనేది గిడసబారకుండా ఉండకుండా 3 కాలాల్లో కూడా పెరుగుదల బాగుండి మంచి దిగుబడి ఇస్తుంది. దీనిలో కాండం తక్కువగా ఉండి ఆకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా తీగా ఉంటుంది కాబట్టి పశువులు చాలా ఇష్టపడి పశుగ్రాసాన్ని తినడం అనేది జరుగుతుంది. అయితే ఈ పశుగ్రాసాన్ని సాగు చేసే విధానం ఏంటంటే ఎకరానికి 10,000 నుంచి 12,000 కాండపు కనుపులు కావాలి. మనము ఎటువైపు చూసినా 3 అడుగులకి ఈ యొక్క కాండపు కనుపులు ఏటవాలుగా భూమికి 45 డిగ్రీల యాంగిల్లో ఒక కనుపు భూమిలో ఉండేటట్టు ఒక కనుపు పైన ఉండేటట్టు నాటుకోవాలి. నెల రోజుల తర్వాత మనం కొద్దిగా యూరియాని చల్లాలి. ఇది సుమారుగా 50 నుంచి 55 రోజులకి కటింగ్కి వస్తుంది. సలీనా 100 నుంచి 120 టన్నుల పశుగ్రాసాన్ని తీసుకోవచ్చు. సంవత్సరానికి 5-6 కటింగ్లు ఇస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ పశుగ్రాసాన్ని సాగు చేయడం వలన పశువుల్లో ఎదురవుతున్నటువంటి పునరుత్పత్తి సమస్యల్ని నివారణ చేపట్టవచ్చు. అయితే సూపర్ నేపియర్ పశుగ్రాసము దీని మీద ఎక్కువగా ప్రోటీన్ ఉన్నటువంటి పశుగ్రాసం. దీనిలో 10 నుంచి 12% ప్రోటీన్ ఉంటుంది. ఇది ఇవ్వడం వలన పాడి ఉత్పత్తితో పాటు పాలలో వెన్న శాతం కూడా పెరిగి రైతుకు ఎక్కువ డబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలన్నీ కూడా ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి సాగు విధానము కలిగి ఉంటాయి. ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసం పెంచినప్పుడు భూమి యొక్క సారవంతం బట్టి 150 నుంచి 200 టన్నుల పశుగ్రాసం దీని నుంచి మనం దిగుబడి చేసుకోవచ్చు. కాబట్టి రైతులకు ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసం అనేది ఒక వరంగా మనము చెప్పవచ్చు. అందువలన వర్షాకాలంలో ప్రతి రైతు కూడా పశుగ్రాసాలను సాగు చేసి తద్వారా పశువుల మేత కొరతను నివారించి వాటి యొక్క పునరుత్పత్తిని పాడి అభివృద్ధిని ఎక్కువ చేసి తద్వారా ఆర్థిక లాభాలు పొందుతారని ఆశిస్తున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. 2026-27 ఆర్థిక సంవత్సరంలో నెల్లూరు జిల్లాకు 38,490 కోట్లు రుణ లక్ష్యం నిర్దేశించగా వ్యవసాయ రంగానికి సంబంధించి 19,622 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్ తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ బ్యాంకులకు రైతులు వెళ్లి రుణాలు తీసుకోవచ్చన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వేసిన పంటను బట్టి రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు. సకాలంలో రుణం చెల్లించే రైతులకు వడ్డీ రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ సంవత్సరం యొక్క అగ్రికల్చర్ టార్గెట్స్ అండ్ మిగతా లోన్స్కు సంబంధించిన టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారం మనకి టోటల్ క్రెడిట్ టార్గెట్స్ 38,490 క్రోడ్స్. దాంట్లో అగ్రికల్చర్ టార్గెట్స్ 19,622 క్రోడ్స్, ఎంఎస్ఎంఈ టార్గెట్ 8,453 క్రోడ్స్, టోటల్ ప్రయారిటీ 28,995 క్రోడ్స్గా నిర్ధారించడం జరిగింది. నాన్ ప్రయారిటీ సెక్టర్కి 9,495 క్రోడ్స్ ఇస్తాం. సో అగ్రికల్చరల్ లోన్స్ 7,104 వస్తాయి. వాటిల్లో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 107 క్రోడ్స్ వస్తాయి. ప్లస్ యాన్సిలరీ సర్వీసెస్ 1,967 క్రోడ్స్ వస్తాయి. సో అగ్రికల్చర్కి మొత్తం 19,622 క్రోడ్స్ నిర్దేశించడం జరిగింది. షార్ట్ టర్మ్ క్రాప్ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి మనకి ఖరీఫ్లో 6,266 క్రోడ్స్ ఇస్తాం, రబీలో 4,177 క్రోడ్స్ ఇస్తాం. ఆ అగ్రికల్చరల్ లోన్స్లో ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ 1.5% ఇస్తారు. అలాగే ప్రాంప్ట్ రీపేమెంట్ కరెక్ట్గా టైం టు టైం కట్టేస్తే దానికి ఒక 3% ఇస్తారు. సో టోటల్గా ఏమవుతుంది, 4.5% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వంగా తర్వాత మనం బ్యాంకులు ఛార్జ్ చేసేవి ఓన్లీ 3% క్రాప్ లోన్స్కి, అంటే పావలా వడ్డీ కింద తీసుకోవడం జరుగుతుంది. ప్రతి బ్యాంకులో మనం అన్ని రకాల క్రాప్ లోన్స్ ఇస్తాము, ప్లస్ డైరీ లోన్స్ ఇస్తాము, వాళ్ళకి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఇస్తాము. వరికి అయితే ఇంత, కూరగాయలకి అయితే ఇంత, పత్తికి అయితే ఇంత, పొగాకు అయితే ఇంత. ఆ ప్రకారం మనం దాని ప్రకారం ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాలకు మనం మల్టిప్లై చేసుకొని ఆ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎనీ గవర్నమెంట్ బ్యాంక్స్లో దాని ప్రకారమే వాళ్ళు అగ్రికల్చరల్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన అనే ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తాము.
ఎల్నిలో పరిస్థితులు తెలుగు రాష్ట్రాల రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే జులై 2వ పక్షంలోకి వచ్చినా ఎక్కడా కనీస స్థాయిలో వర్షాలు కురవని పరిస్థితి నెలకొంది. వరి ప్రధానంగా సాగయ్యే తూర్పుగోదావరి జిల్లాలో రైతులు జూన్ ఆరంభంలో కురిసిన వర్షాలకు అక్కడక్కడా నాట్లు వేసుకున్నారు. అయితే గత ఏడాదితో పోల్చితే ఇప్పటివరకు కేవలం 30% విస్తీర్ణంలోనే నాట్లు వేశారు. చాలామంది రైతులు ఇప్పటికీ వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అయితే ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులను వ్యవసాయ శాఖ సన్నద్ధం చేస్తోంది. ఈ ఏడాది సూపర్ ఎల్నినోగా ప్రభుత్వం ప్రకటించడంతో వరికి వెళ్లకుండా అపరాలు, జొన్నలు, వేరుశెనగ వంటి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సూచిస్తున్నారు. వరి తప్పనిసరిగా సాగు చేసే లోతట్టు ప్రాంతాల్లో తక్కువ కాలపరిమితి గల రకాలను నేరుగా విత్తుకోవడం మేలని సూచిస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పంటల సాగు వివరాలు, వ్యవసాయ శాఖ ప్రణాళికల గురించి పూర్తి వివరాలపై తూర్పుగోదావరి జిల్లా జేడీఏ వెంకటేశ్వరరావుతో ఈటీవీ ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోనూ కూడా ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావం వల్ల పంటల సాగు పరిస్థితి ఎలా ఉంది, ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అంశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సరే, ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి జిల్లాలో. సో ఈ పరిస్థితుల్లో పంటల సాగు ఎలా ఉంది? ఇది సూపర్ ఎల్నినోగా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈ సూపర్ ఎల్నినో అంటే మనకి ఏంటంటే వర్షాలు పడితే విపరీతంగా ఒకేసారి 2-3 రోజుల్లో పడిపోతాయి. తర్వాత డ్రౌట్ స్పెల్ వస్తుంది, ఒక 20 రోజులు 25 రోజులు, లేకపోతే కంప్లీట్గా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. మనకి నార్మల్గా ఈస్ట్ గోదావరి తీసుకుంటే మనకి 1050 నార్మల్ రైన్ఫాల్ రావాలండి. జూన్లో పడాల్సిన రైన్ఫాల్ కంటే కూడా మనకి 43% మనకి మైనస్లో ఉన్నాము. కాబట్టి రైతు సోదరులు కాలువలో నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు ఉన్నాయని చెప్పి సాగుపడి ఎప్పట్లాగే సాగు చేయకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది వ్యవసాయ శాఖ అందరికీ కూడా ఇంటిమేట్ చేస్తూ ఉన్నాము. మనకి ఎక్కడైతే రైన్ వాటర్ తోటి ట్యాంకులు నిండుతాయో వాటిని కంపల్సరీగా క్రాప్ చేంజ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మినుము కానీ, పెసరు కానీ, జొన్న కానీ వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేశాము. లో లయింగ్ ఏరియాస్ తప్పనిసరిగా వరి వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న రైతు సోదరులకి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ వేయమని చెప్పాము. ముందే MCM 103 కానీ, అట్లాగే 13-18 కానీ, ఇట్లా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అంటే ఒక 20 రోజులు తక్కువగా 120 రోజుల్లో 130 రోజుల్లో వచ్చే వెరైటీస్ని డైరెక్ట్ సోయింగ్ చేయటం వల్ల మనకి 20 నుంచి 25 రోజులు రైతుకు కలిసి వస్తుంది. సాధారణంగా ఒకవేళ అనుకున్న సమయానికి కనుక వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలు సాగు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది? దానికోసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇటు విత్తన కిట్లు పంపిణీ చేయడం కానీ, ఏర్పాట్ల విషయంలో కానీ, అవగాహన విషయంలో కానీ మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మన వ్యవసాయ శాఖ ద్వారా రైతు సోదరులందరికీ కూడా మేము 3 రకాలైన పంటల్ని చెప్పామండి. ఒకటి మినుము వేసుకోవాలని చెప్పాము. 2 పూర్వకాలం మనకి ఇక్కడ గ్రౌండ్ నట్టు అంటే మనం వేరుశెనగ పంట ఆదర్శనీయంగా ఉందండి కొన్ని ఏరియాస్లో, అది కూడా వాళ్ళు వేసుకోవచ్చు. అట్లాగే కంది వేసుకోవచ్చు, అట్లాగే తక్కువ డ్యూరేషన్ ఉన్న వరి వేసుకోవచ్చు. ఈ జొన్నకు కూడా మంచి మార్కెటింగ్ ఉంది కాబట్టి ఈ 4 రకాలైన పంటల్ని మనం చేసుకోవచ్చు. 1000 దాకా మినీ కిట్లు ఆల్రెడీ వ్యవసాయ అధికారులకి పంపిణీ చేయడం జరిగింది. వారు రైతు సోదరులకి పంపిణీ చేస్తున్నారు. సార్, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈసారి యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేపట్టింది. ఈ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ జిల్లాలో ఎలా కొనసాగుతుంది? ప్రభుత్వం వారు చాలా ప్రత్యేకంగా ఈసారి వ్యవసాయ శాఖ ద్వారా ఏపీ ఎయిమ్స్ యాప్ అని ఒక యాప్ని మనం ఇంట్రడ్యూస్ చేశాము. ఈ యాప్ ద్వారా మనం రైతాంగానికి అందరికీ కూడా యూరియాని, DAPని పంపిణీ చేస్తున్నాము. 1.5-2 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఒకేసారి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వారు నిర్ణయించారు. అట్లాగే 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రం 3 విడతలుగా ఇవ్వటం జరుగుతుంది. ఈ క్రాప్లో ఉన్న ప్రతి రైతుకి కూడా యూరియా కానీ, DAP కానీ వస్తుంది. కౌలు రైతులు చూస్తున్నా వాళ్ళకి పొలం ఉండదు, ఈ క్రాప్ కూడా చేసుకొని ఉంటారు. సో వాళ్ళు రైతు పొలం యొక్క యజమాని అంగీకరిస్తేనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కౌలు రైతులకు ఈ ఎరువులు కానీ, విత్తనాలు కానీ సరఫరా చేసేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం CCRC కార్డ్స్ ఇచ్చాము, క్రాప్ కల్టివేషన్ సర్టిఫికేట్స్. ఈ క్రాప్ కల్టివేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చిన రైతు సోదరులందరికీ కూడా ఈ క్రాప్ చేశాము. వాళ్ళకి డైరెక్ట్గానే CCRC ఉన్న వాళ్ళందరికీ ఎరువులు వస్తాయి. అట్లా కాకుండా ఓనరే తన పేరున ఈ క్రాప్ చేయించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎరువు వరకు మాత్రం ఎవరైతే సాగులో ఉంటారో కల్టివేటరు అతనికి మాత్రం ఎరువు వస్తుందండి. ఈ OTP సమస్య వస్తుందని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగిందండి కొన్ని చోట్ల, కొన్ని జిల్లాల్లో. దానికి ఇప్పుడు L1 డివైసెస్ అని చెప్పి బయోమెట్రిక్ విధానంలో ఈవెన్ తంబు వేసి కూడా, OTP లేకుండా తంబు వేసి కూడా ఎరువులు ఇచ్చే విధానం
విధానాన్ని ప్రవేశపెట్టబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వ్యవసాయ శాఖ ద్వారా. అట్లాగే మనం న్యాచురల్ ఫార్మింగ్ కూడా మనం చెప్తున్నామండి. ఫెర్టిలైజర్స్ బదులు జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ వాడుకుంటే చాలా బాగుంటుంది. యూరియా వేయాల్సిన అవసరం రాదు. ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం అయితే తగ్గి ఉందని, దీన్ని దృష్ట్యా రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు గారు చెబుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రరావు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.